ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున షాలోమ్ చర్చ్ కార్యక్రమానికి మనం ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క నిరీక్షణ స్వరము మీతో మాట్లాడబోతుందని నమ్ముతున్నాను. దేవుడు ప్రత్యేకంగా ఈ సమయంలో మనందరితో మాట్లాడబోతున్నాడు. సంఘముగా మనము ఈ కష్టకాలంలో దేవునికి ఏ రీతిగా కృతజ్ఞత కలిగి ఉండాలనేది దేవుడు మిమ్మల్తో మాట్లాడి మిమ్మల్ని బలపరచబోతున్న నమ్ముతున్నాం. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ మహోన్నత మహాగణుడ జీవం కలిగిన మా దేవ, నీ పాదాలకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి దేవా, నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి దేవా, నువ్వు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నా తండ్రి దేవా, అయ్యా మాట్లాడబోతున్న నీ దాసుని మీరు అభిషేకించండి నాన్న. ఏడంత ఆత్మతో మీరు నింపి నడిపించండి దేవా. అయ్యా వింటుండగా చూస్తుండగా ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి నాన్న, ఈ వాక్యం ద్వారా మీరు బలపరిచి నాన్న, ఇంకా అనేక బిడ్డలు నాన్న తన దేవా రక్షణ పొందడానికి నీ కృప దయచేసి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని వాక్యము చాలా శ్రేష్టముగా మనతో మాట్లాడబోతుంది. మనందరం కూడా దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. విశేషముగా కీర్తన గ్రంథము 103వ కీర్తన నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈ కష్టకాలంలో మనం ఏ రీతిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలనేది మీతో మాట్లాడబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని 103వ కీర్తన చదువుకుందాం. Let us read Psalm 103. This verse says how we need to be faithful to God, how we need to be thankful to God during our situations. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించిన వాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని రాస్తున్నాడు. అనేక సందర్భాల్లో మనం అన్ని బాగున్నప్పుడు దేవుని సన్నతించడం బాగుంటుంది, అన్ని బాగున్నప్పుడు దేవా నీకు వందనాలు చెప్పడం బాగుంటుంది. కానీ కష్టకాలంలో, ఇబ్బంది కలుగుతున్నప్పుడు, కరువు కాలంలో, విశేషముగా మన వ్యక్తిగత జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి సందర్భంలో మనకి ఎలాగా ఈ కష్టము, ఎలాగా ఈ యొక్క పరిస్థితిని గట్టెక్కేదని ఆలోచన చేస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి మనం జీవించవలసిన వారమినా. కీర్తనకారుడు రాస్తున్నాడు, దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటున్నాడు. తన ప్రాణముతో చెప్తున్నాడు, తన యొక్క ప్రతి పరిస్థితిలో ఆయన్ని సన్మానించి ఆయన సన్నతించే విధానాన్ని, దేవుని సన్మానించి దేవుని సన్నతించే విధానాన్ని రాస్తున్నాడు. నా అంతరంగమున సమస్తమా అని చెప్తున్నాడు. సమస్తం అని చెప్తే మన శరీరం మొదలుకొని సమస్తము కూడా మనము కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమిన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాన్ని మనం గమనించినట్లయితే మన అంతరంగమున సమస్తమంతా కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమినా. ప్రస్తుతం గమనిస్తే మన కుటుంబాల్లో సమస్యలు కలిగి ఉండొచ్చు, లేతే దేశంలో, పట్టణాల్లో, ప్రపంచంలో ప్రతి స్థలంలో కూడా ఏదో ఒక సమస్యతో ప్రజలు బాధపడుతున్నాం. ప్రత్యేకంగా ఈ COVID-19 ద్వారా మన కుటుంబాల్లో ఉద్యోగాలు ఆగిపోయినాయి, లేకపోతే మన ఉద్యోగులకు వెళ్ళటం లేదు, మన యొక్క ఆర్థిక వనరులు ఆగిపోయినాయి. అనేక దేశాలు ఆర్థిక పరిస్థితిలో సతమతమవుతున్న సందర్భం చూస్తున్నాం. కానీ ప్రస్తుతము దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తున్న మాట ఏమిటంటే, మన కష్టకాలంలో మనం దేవుని కృతజ్ఞత చెల్లించవలసిన వారమున్నాం. దేవునికి కృతజ్ఞత చెల్లించడం వలన కలిగే ఆశీర్వాదాలు మరి విశేషముగా కనబడుతూ ఉన్నాయి. దేవునికి కృతజ్ఞత చెల్లించడం వలన కలిగే ఆశీర్వాదాలు గొప్పగా కనబడుతూ ఉన్నాయి. అందుకనే తన ప్రాణముతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఇక్కడ రాయబడుతున్న మాట కింద వచ్చిన చదివితే వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించినాడు, నీ సంకటములన్నింటినీ కూడా కుదిర్చున్నాడు, సమాధి నుండి నీ ప్రాణమును కాపాడుతున్నాడు. ఈరోజు గమనించండి, అనేక మంది సమాధులకు వెళ్ళిపోతున్నారు, అనేక మంది మరణానికి వెళ్ళిపోతున్నారు, అనేక మంది భయంకరముగా గమనించినట్లయితే ఎప్పుడు మరణము ఎవరికి సంభవిస్తో తెలియని పరిస్థితిలో ఉంటున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. కడపటి దినాల్లో జీవిస్తున్నాం, కానీ మరణము మన ఎద్దుకు రాకుండా దేవుడు కాచి కాపాడాడు. ఆ దేవుని మహాకృప. మరణం మన ఎద్దుకు రాకుండా కాచి కాపాడు, ఆ దేవుని సంకల్పం, దేవుని కనికరం. ఎంత ఆశ్చర్యం చూడండి ప్రియులారా. ఇక్కడ గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. మనము మన ప్రాణాన్ని కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమున్నాం.
మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే ఏమి జరుగుద్ది? దేవునికి స్తోత్రం చెల్లిస్తే ఏమి జరుగుద్ది? మనకున్న ప్రస్తుత పరిస్థితులన్నిటి మధ్య దేవా ఉన్నా లేకపోయినా నీకు స్తోత్రం అని చెప్తే ఏం జరుగుద్ది? దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని కనికరం దిగి వస్తుంది. మన కష్టకాలంలో మన సహాయం చేసే దేవుడు మనకు తోడుగా వచ్చి మనకు మేలు చేయబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో గమనించవలసినంతే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించి స్తుతులు చెల్లిస్తే ఆయన సన్నిధికి వస్తుంది. బైబిల్ గ్రంథంలో గమనిస్తే సొలొమోను మహారాజు గొప్ప దేవాలయం కట్టాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం చూస్తే వాక్యము సెలవిస్తుంది, ఈ గొప్ప మహారాజు దేవునికి శ్రేష్టమైన మందిరాన్ని కట్టాడు. ఈరోజు మందిరాలు అన్ని కూడా మూతబడినాయి. ఈరోజు మనం గమనించినట్లయితే మన కుటుంబాలు మందిరముగా మార్చబడింది. ఈరోజు మన హృదయాలు దేవాలయాలుగా మార్చబడినాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మన హృదయమే దేవుని ఆలయమని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున సొలొమోను మహారాజు దేవుని కొరకు ఒక గొప్ప మహిమగల మందిరాన్ని కడితే ఆ మందిరమును విషయమై వాక్యము సెలవిస్తుంది, అక్కడ కూడిన వారందరూ కూడా, యాజకులందరూ కూడా బూరలు తీసుకొని ఆ మందిరమును నిలిచి దేవుని సన్నిధిలో పాటలు పాడుచు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బూరలు ఊదటం ప్రారంభం చేశారు. వాక్యము సెలవిస్తుంది, ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏకస్వరముతో అనగా తన ఆత్మ, శరీరము, ప్రాణము ఏకస్వరముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంది. ఈరోజు మనకు ఆర్థిక పరిస్థితులు ఏర్పడవచ్చు, ఈరోజు మన కుటుంబంలో అవసరతలు కలిగి ఉండొచ్చు, లేతే మన స్థితిగతులన్నీ కూడా కొంచెము తడుమారొచ్చు, అటు ఇటు పడుతూ ఉండొచ్చు. కానీ వాక్యము సెలవిస్తుంది, వారు ఏక మనస్సుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రస్తుతము కలవరము మన చుట్టూ ఉన్నప్పుడు, ప్రస్తుతము కష్టము మన యొక్క ఇంటిలో ఉన్నప్పుడు, అనారోగ్యము మన చుట్టూ సంచరిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించగలమా? కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించడం వలన దేవుని సన్నిధిని చూడగలం. ప్రియులారా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కృతజ్ఞత చెల్లించడం మానొద్దు. ఎందుకు తెలుసా? కృతజ్ఞత చెల్లించడం వల్ల దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహామందిరములో, ఆ యొక్క దేవాలయములో అందరూ చూస్తూ ఉండగా వాక్యము సెలవిస్తుంది, దేవుని సన్నిధి దిగి వచ్చిందట. వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రము చేసిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని వారు దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉంటే ఆ స్తోత్రము దేవుని సన్నిధికి వెళ్ళిందట. దేవుని ప్రజలారా, మనందరము కూడా కుటుంబ అవసరతలు లేదా ఇబ్బందుల మధ్య జీవిస్తూ ఉంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడం మానొద్దు. ఆయన దయాళుడిని చెప్పటం మానొద్దు. ఎందుకంటే ఆయన వాత్సల్యత దించే ఆయన సన్నిధి వైపు తిరిగి ఆయనకి స్తోత్రం చెల్లించాలి. దైవ సేవకుడా, దైవ సేవకురాల, సంఘ విశ్వాసి, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డతో నేను చెప్తున్న మాట ఏమిటంటే, దేవునికి ప్రతి పరిస్థితిలోనూ సమస్తముతో కృతజ్ఞతలు చెల్లించండి. ఏక మనస్సుతో తలంపు, ఆత్మ, ప్రాణము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే వాక్యము సెలవిస్తుంది. 14వ వచనం అంటుంది, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరమందు నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్నంత చోటు నిలువలేకపోయింది. ప్రియులారా, గమనిస్తే అప్పుడు మేఘము ఒకటి ఆ మందిరము దిగి వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం వలన మనకు అదృశ్యముగా కనబడుతున్న దేవుని యొక్క అనుగ్రహము మనకు సమీపంగా మార్చబడుతుంది. ఒక మేఘం వచ్చి వారిని ఆవరించిందట. ఒక మేఘం వచ్చి ఆ మందిరములో నివాసము చేసిందట. ఈ మేఘాన్ని గురించి ఆలోచన చేస్తే అక్కడ కూర్చున్న వారికి ఎవరికి తెలియదు. వారు దేవునికి ఏక మనస్సు కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. భయం వస్తుందా? కృతజ్ఞతలు చెల్లించడం మానేయద్దు. కష్టముందా? కృతజ్ఞతలు చెల్లించడం మానేయద్దు. కొన్నిసార్లు కలవరము మన చుట్టూ, మన తలంపుల్లో, మన హృదయంలో ఉంటే కృతజ్ఞతలు చెల్లించలేము. కారణం, మనము లోకాన్ని చూస్తూ ఉన్నాం,
మన చుట్టూ కలవరం ఉంటే దేవునికి స్తోత్రాలు చెల్లించలేం. కారణం ఎందుకంటే ఆయన సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడము. ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటని వెతుకుతూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? ప్రజలందరూ కూడా దేవుని మందిరములో నిలబడి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈరోజు నీ కుటుంబంలో కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభం చేయి. నీకు వరకు దేవుడు మేఘాన్ని పంపుతాడు. నీ మనస్సుతో కృతజ్ఞత చెల్లించడం ప్రారంభం చేయి. దేవుని మేఘము నీ ఇంటికి దిగి వస్తుంది. వాక్యము సెలవిస్తుంది, కష్టకాలంలో దేవుని మేఘాన్ని చూడాలని ఎదురు చూస్తున్నావా? ఆ మేఘము నీకు సమీపంగా ఉంది. నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభం చేయి. ఇశ్రాయేలుతో జరిగిన ఒక సంఘటన మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనంలో ఇశ్రాయేలు యాత్ర ప్రారంభించేసి వారు దేవుని చేసిన వాగ్దానమును పొందుకోవటానికి వాగ్దాన దేశానికి బయలుదేరి వెళ్ళారట. వెళుతున్న సందర్భంలో జరిగిన సంఘటన ఏమిటంటే, వారందరూ కూడా బయలుదేరి వెళుతున్నప్పుడు వారికి తోడుగా దేవుడు నడిచి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కారణం ఎందుకు తెలుసా? ఆయన వాగ్దానం చేశారు కాబట్టి. కారణం ఎందుకు తెలుసా? ఆయన వాగ్దానం చేసి ఆ ప్రజలను చేయబడించకుండా తోడుగా నడుస్తున్నాడు. 400 సంవత్సరాలు బానిసత్వం అండి. ఎంత కఠినమో చూడండి. ఈరోజు 40 రోజులు మనం లాక్డౌన్లో ఉండలేకపోతున్నామే. 40 రోజులు మనం బంధించి ఉంటే మనం ఉండలేని పరిస్థితులు ఉంటున్నామే. ఒకసారి ఆలోచించేయండి. 400 సంవత్సరాలు బానిసత్వం ఈ ప్రజలు వెళుతుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతం వెళ్ళాలో తెలియదు, ఏ మార్గం వెళ్ళాలో తెలియదు. వారు ప్రయాణం ప్రారంభమైనప్పుడు వాక్యము నిర్గమాకాండం 13వ అధ్యాయము 19వ వచనంలో మోషే యోసేపు ఎముకలను తీసుకుని బయలుదేరినప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానం చేసింది ఆయన జ్ఞాపకం చేశాడు. దేవుడు ఒకరోజు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు ఇక్కడ నుంచి, కాబట్టి మీరు నా ఎముకలు కూడా తీసుకుని వెళ్ళండి మోషే యోసేపు చెప్పారు. వారు తీసుకుని వెళుతున్న సమయంలో జరిగిన సందర్భం ఏమిటంటే, వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గర ఉన్న ఏకాంతంలోనికి దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభముగాను రాత్రివేళ అగ్నిస్తంభముగాను ఉండి వారికి ముందుగా నడుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. ప్రియులారా, దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. మరణకరమైన రోగములు మన చుట్టూ ఆవరించినప్పుడు వాగ్దానాలు ఏమైపోతుంటాయి? మేఘం తొలగిపోతుందా? తొలగిపోవట్లేదు. అదృశ్యమైన ఆ మేఘము మనకు కనబడాలి అంటే మనము దేవుని సముఖములో దేవుడు వెళ్ళమని చెప్పిన మార్గంలోనికి వెళ్ళాలి. వారు సుక్కోతు నుండి బయలుదేరి వెళుతుండగా దేవుడు వారితో నడవటం ప్రారంభం చేస్తాడట. అందుకనే మరణం నుండి మన కాపాడే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. యెరూషలేము దేవాలయంలో, యెరూషలేమందు సొలొమోను కట్టిన దేవాలయంలో ఆ మహాదేవుని యొక్క మేఘము దిగి వచ్చింది. ఆ మేఘము, అదే మేఘము ఇశ్రాయేలుతో ముందు నడిచినట్టుగా వారి ప్రజలు చూచారు. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని రమ్మని కోరుకోవాలి. కష్టకాలంలో మనుషుల వైపు చూస్తాం, కొన్నిసార్లు వారు సహాయం చేయవచ్చు. కష్టకాలంలో మనుషులను మనం వెంబడిస్తాం, కొన్నిసార్లు ఇబ్బందులు పాలవచ్చు. కాబట్టి మనందరం కూడా దేవుని వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సన్నిధిలో నిలబట్టం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యం సెలవిస్తుంది, వారు ప్రయాణమై వెళ్తుంటే వారితో నడిచే మేఘము రాత్రి వేళ పగటి సమయంలో ప్రయాణం అవటానికి ఇష్టపడిందట. అదే సమయంలో వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలుకు విరోధముగా ఫరో మరలా వారిని వెంబడించి వారిని పట్టుకోవాలని, చెరపట్టాలని ఎదురు చూచినప్పుడు ఆ మేఘము వారిని కాపాడటానికి, వారి ముందు నడిచే మేఘము వారి వెనక్కి వెళ్ళిందట. ఈ కరువు కాలంలో, ఈ కష్టకాలంలో నీ కొరకు ఒక మేఘాన్ని దేవుడు తయారు చేశాడు. అదృశ్యంగా నువ్వు ఉన్న ఆ మేఘమును దృశ్యముగా చూడాలంటే దేవునికి నీ యొక్క సమస్తముతో దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని దావీదు చెప్పిన సందర్భాన్ని ఆలోచన చేస్తే, ఆయనకున్న పరిస్థితి అన్నిటి మధ్య దేవుని సన్నతించడం అనేది మానివేయలేదు. ఈరోజు పాస్టర్ గారి దగ్గర లేరు,
విజిటింగ్ చేసేవారు ఎవరు లేరు, లేకపోతే సహాయం చేసేవారు ఎవరు లేరు, లేకపోతే అద్భుతాలు చేసేవారు నీ చుట్టుపక్కల ఎవరు కనబడకపోవచ్చు. కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన మేఘము నీ కొరకు పంపించడానికి ఇష్టపడుతున్నాడు. అదృశ్యమైన మేఘాన్ని దృశ్యముగా చూడాలనుకుంటున్నావా? ఆయన ఆశ్చర్య కార్యాలు నీ కనుదృష్టితో చూడాలనుకుంటే నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం మానొద్దు. అద్భుతాల కొరకు కృతజ్ఞతలు చెల్లించొద్దు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండు, అద్భుతాలు దాన్ని వెంబడిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆ మేఘము ఇశ్రాయేలును కప్పి కాపాడి వారి ముందుకు తీసుకుని వెళుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, నీకు కాపాడే మేఘము నీతో ఉండబట్టే ఈరోజు ఈ వ్యాధిని ముట్టలేదు. ఈ కష్టకాలంలో దేవుడిని కాపాడుతున్న కారణం ఎందుకంటే ఆయన యొక్క నమ్మకత్వము నిన్ను వెంబడిస్తుందని మర్చిపోవద్దు. సహోదరి సహోదరులారా, ఆయన కృతజ్ఞతగా చెల్లించవలసిన వారు. ఈ మేఘము ఇశ్రాయేలును వెంబడించింది. ఈ మేఘము దేవాలయం వెంబడించింది. ఈ మేఘము మీ యొద్దకు నిలబడుతుంది. అందుకనే యోహాను రాస్తున్నాడు, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన చూచినప్పుడు ఆయన యొక్క పాదములు అగ్నితో నిండిన మేఘములుగా ఉన్నాయట. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే వాక్యము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి చూస్తున్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి. పిల్లరా, మనం గమనిస్తే ఆయన రాజులు రాజుగా రాబోతున్నాడు. ఇశ్రాయేలుతో మేఘ స్తంభముగా నడిచిన దేవుడు, అగ్ని స్తంభము నడిచిన దేవుడు, ఆయన పాదములు వారి మధ్య నిలబెట్టి నడిచిన దేవుడు ఈరోజు నీ మధ్య నిలబడుతుంది. ఈరోజు నీ కుటుంబంలో ఆయన సన్నిధి నిలబడుతుంది. కాబట్టి ఆయన ముఖమును చూడటానికి ఇష్టపడదాం. ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఆహ్వానిద్దాం. ఆయన వెంబడించిన యోహాను ఆయన చూచినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. కారణం ఎందుకు తెలుసా? ఆ మేఘము కప్పిన దేవుడు నిన్ను కప్పటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎవరైనా కానీ ఈ అవసరత ఉన్నా కానీ కళ్ళు మూసుకుని నాతో ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నా కష్టకాలంలో ఉన్నాను, నీవే నాకు ఆశ్రయదుర్గమని ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీకు మేలు చేస్తాడు. అనేక సందర్భాల్లో ఆపత్కాలం ముందు నీవు నాకు మొనపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. గత వారంలో వచ్చిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మాతో పనిచేస్తున్న ఒక సేవకుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నాడు. ఆయన ఒక పట్టణంలో ఉన్నాడు, ఆయన సత్యమణి ఇంకో పట్టణంలో ఉంది. గత ఫిబ్రవరి మాసంలో వాళ్ళ సంఘానికి నేను మా సత్యమణి ఇద్దరం వెళ్ళాం. వాళ్ళ చర్చికి వెళ్ళడానికి చాలా దూరం కొండల మీద ఎక్కి వెళ్ళాలి. ఆ కొండల మీద కొన్ని ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ పాస్టర్ గారు అక్కడ చిక్కుకుపోయాడు ఈ కరోనా అనౌన్స్ చేసిన రోజున. ఆదివారం ఆరాధనకి వెళ్ళాడు. ఆయన ఆదివారం లాక్డౌన్ అయిన తర్వాత ఆయన భార్యను చూడటానికి రాలేదు. 40 దినాలు వారు వేరువేరుగా రకరకాల స్థలంలో 2 స్థలాల్లో నిలబడ్డారు. వారు ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు నేను నా సతీమణి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జ్ఞాపకం వచ్చి వారికి నేను ఫోన్ చేశాను. పాస్టర్, మీరు ఎలా ఉన్నారు అని ప్రార్థన చేస్తే ఆయన చెప్పాడు, అయ్యగారు మేము కొంచెం ఇబ్బందిలో ఉన్నాం, నా భార్య పలానా చోటు ఉంది, నేను పలానా చోటు ఉన్నాను, మాకు ఇబ్బందిగా ఉంది, ఇద్దరికి ఇబ్బందిగా ఉందని వాళ్ళు మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. వెంటనే ప్రభు మా మనసులో ఒక ప్రేరేపణ కలగజేశారు, వారికి సహాయం చేయమని చెప్పి మేము వెంటనే వారికి సహాయం చేయడానికి మేము ముందుకు వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? చేయటం పెద్ద గొప్పతనమేం కాదు, కానీ వారు రహస్యముగా మొరపెడుతుంటే వారి కొరకు నియమించబడిన దేవుడు, వారి కొరకు అద్భుతాలు చేసే దేవుడు కొంతమందితో మాట్లాడుతుంటాడు. మనందరం కూడా ఆయన స్వరమిని ఆయన మాటకు లోబడితే అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, గమనించండి, రహస్యంగా మొరపెట్టే దేవుడు అద్భుతాలు చేయటానికి ఇష్టపడతాడు. అందుకనే అద్భుతాలు పొందాలంటే దేవునికి మొరపెడదాం. మనుషుల వైపు చూడొద్దు, మనుషులను అడగొద్దు. మనుషులందరూ కూడా తాత్కాలికమైన ప్రజలే. దేవుడు గొప్పవాడైనాడు. ఆయన ఎవరైతే ప్రార్థిస్తారు, ఎవరైతే మొరపెడతారు, ఎవరైతే ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తారు, రహస్యముగా ఆయనకు మొరపెట్టే వారి ప్రార్థనలు ఆలకించే దేవుడైనాడు. ఎందుకంటే ఆయన మన కాపరిగా ఉంటున్నాడు. ఆ కాపరి ఈ సమయంలో నీ ఎద్దుకు వస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం. నీ కొరకు నియమించిన ఒక మేఘము తప్పనిసరిగా నీ వెంబడించడానికి ఇష్టపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే మాతో ఏకీభవిస్తున్నారు, ఎంతమంది అయితే ఈ సమయమందు తండ్రి ప్రభువా నీకు మొరపెడుతున్నారు, రహస్యంగా మొరపెడుతున్న ప్రతి బిడ్డకు నీ కృపా క్షేమమును, నీ కనికరమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
పరమ తండ్రి, మరి విశేషముగా తండ్రి ప్రభువా నాయన ఈ సమయంలో వారి అవసరతలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అవసరతల వైపు చూడటం కంటే అవసరతలకు అనుగ్రహము కలుగు చేసే దేవుడువు నీవని నీ కృతజ్ఞతలు చెల్లించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజల కొరకు నియమించిన మేఘము నీ ప్రజలను సంధించునుగాక నీకు స్తోత్రాలు. నీ ఆశ్చర్య కార్యాలు నీ బిడ్డలు చూచునుగాక నీకు వందనాలు ప్రభువా. బంధకములో, శ్రమలో, చెరలో ఉన్నవారు విడిపించబడినగాక నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు మీరు ప్రత్యక్షమై నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని, నీ దీవెనతో నిలబెట్టమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని సమాధానం ఎద్దుకు వచ్చినగాక. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మేము వీలున్నంత వరకు కూడా మీతో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు రాయండి, మీ ప్రార్థన మాకు తెలియపరచండి. మా అవసరతలు మీ అవసరత కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఆయన రాకడ కొరకు సంసిద్ధి చెందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని దీవించునుగాక. ప్రభు నామమున మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని సమాధానం మీకు వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. మే గాడ్ బి ద గ్లోరీ. ఆమేన్.